కూకట్పల్లి 10 ఏళ్ల సహస్రాణి హత్య కేసు మిస్టరీ 5వ రోజు ఈ రోజుకి పోలీసులు ఛేదించారు. 10th క్లాస్ చదివేటువంటి అబ్బాయి ఆ అమ్మాయిని మర్డర్ చేసినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడే డీసీపీ ఆఫీసులో అతన్ని మొత్తంగా ఇంట్రాగేట్ చేస్తున్నారు. అసలు ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి. అయితే అతను పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లోనే ఉంటాడు. ఆ బిల్డింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అవతల వైపు ఉన్నది ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో సహస్రాణి వాళ్ళు ఉండేటిది. పైన వాళ్ళది పెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఈ నెక్స్ట్ బిల్డింగ్ దానికి ఆనుకునే ఉంది. అసలు ఏ మాత్రం కూడా వీళ్ళు కనీసం స్పేస్ కూడా వదలలేదు. అంటే సెట్ బ్యాక్లు కూడా వదలకుండా కట్టారనమాట. మున్సిపల్ నామ్స్ను కూడా ఫాలో కాలేదు కనీసం. సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారో దానికి ఆనుకునే కట్టారు చూడండి. 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉండేది 4th ఫ్లోర్ అంట. ఇప్పుడు ఈ అబ్బాయి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఉండేది 4th ఫ్లోరు. దాని నుంచి 3rd ఫ్లోర్లోకి దిగి 3rd ఫ్లోర్లో నుంచి అవతల ఉన్నటువంటి బిల్డింగ్లోకి జంప్ చేశాడు. చేసి అక్కడ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ రూమ్లోకి వెళ్ళి తను దొంగతనం చెయ్యాలి అని చెప్పేసి 80,000 రూపాయలు దొంగతనం కూడా చేశాడు అప్పటికే. తర్వాత అక్కడే ఉన్నటువంటి హుండీని బద్దలగొట్టి అందులో డబ్బులు కూడా తీసుకోవాలనుకుంటున్న టైంలోనే ఆ అమ్మాయి అడ్డుకోవటంతో కత్తితోటి అమ్మాయిని ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ పొడి చేశాడు. పొడి చేసి అమ్మాయి బ్రతికుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకూడదు అన్న ఉద్దేశంతో గొంతు మీద కూడా అమ్మాయిని కట్ చేసినటువంటి పరిస్థితి. బాడీ మీద 18 చోట్ల పొడిచాడు. మెడ మీద వచ్చేసి 7 చోట్ల అమ్మాయిని పొడిచాడు అడ్డంగా. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పొడి చేశాడు. వాడు చెయ్యాలి అనుకున్నటువంటి ఆ దొంగతనం కూడా మొత్తం ప్లాన్ అంతటిని వాడు కంప్లీట్ గా ఒక పేపర్ మీద వర్కౌట్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆ పేపర్ మీద రాసుకున్న దాంట్లో వాడు ఏం రాసుకున్నాడు అంటే ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే ఇంట్లోకి వెళ్ళాలి, వెళ్ళిన వెంటనే ఫస్ట్ గ్యాస్ స్టవ్ ని, ఆ పైప్ ఏదైతే ఉంటుందో గ్యాస్ పైప్ అంటే సిలిండర్ స్టవ్కి వెళ్ళేటువంటి పైపుని కట్ చేయాలి. కట్ చేసి దాన్ని వదిలేయాలి కాసేపు. ఆ తర్వాత దొంగతనం చేసేయాలి. వాడు లాస్ట్ లో ఏం రాసుకున్నాడు తెలుసా? దాంతో మొత్తం పూర్తయిపోయి మిషన్ డన్ అంట. అసలు ఏ స్టేజ్లో పిల్లలు ఉన్నారు? 10th క్లాస్ చదివే పిల్లడు ఇంత వైలెంట్గా ఎందుకున్నాడు? వాళ్ళ పేరెంట్స్ ఆమెమో అతని తండ్రి ఏమీ చేయడం తెలుస్తుంది, ఏ పని చేయడంట. తల్లి మాత్రం ఎక్కడో బయటికి వెళ్ళి ఇళ్లలో పని చేయటం కాకుండా హౌస్ కీపింగ్ అంటారు కదా, ఆ టైపులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో హౌస్ కీపింగ్ ఉంటుంది. అలా హౌస్ కీపింగ్ చేస్తుందంట ఆవిడ. మొత్తం పేరెంట్స్ని కూడా ఇప్పటికే పోలీసులు తీసుకుని వెళ్ళారు. దారుణమైన విషయం ఏంటంటే ఒక 10th క్లాస్ చదివే పిల్లోడు చూస్తుంటే చాలా లీన్గా ఉన్నాడు పిల్లోడు కూడా. మనం ఫోటో చూపించకూడదు కాబట్టి, ఎందుకంటే జువైనల్ యాక్ట్ ప్రకారం మైనర్ గనక మనం ఫోటో కానీ పేరు కూడా రివీల్ చేయడానికి లేదు. అందుకనే మనం రివీల్ చేయలేకపోతున్నాము. సో చాలా సన్నగా ఉన్నాడు, నేను చూశాను ఫోటో. అలాంటి పిల్లోడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అంత గట్టిగా 10 ఏళ్ల అమ్మాయిని అంత గట్టిగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పొడవగలిగాడు అనేది కూడా ఇక్కడ పాయింట్.